హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో గ్రామర్తో తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈజీగా చేయడం నేర్చుకుందాం. మీరు స్ట్రక్చర్స్ ఎక్కడైనా బుక్లో నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నేను ఖర్చులు భరించలేను. ఐ క్యాంట్ బేర్ ద ఎక్స్పెండిచర్స్ లేదా ఐ క్యాంట్ బేర్ ద ఎక్స్పెన్సెస్. నెంబర్ 2, నేను ఆ ఖర్చులు భరించలేకపోతున్నాను. ఐఎమ్ అనేబుల్ టు బేర్ ద ఎక్స్పెండిచర్స్ లేదా ఎక్స్పెన్సెస్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్: నెంబర్ 1, పొడుపు కథలు. నెంబర్ 2, తాటి ముంజలు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ముందుగా ఐ విష్ ఐ వుడ్. దీనిని ఏదైనా ఒక ఉద్దేశ్యం లేదా ఇష్టము లేదా అభిప్రాయము లేదా బలమైన కోరిక ఇలా ఏదైనా చెప్పడానికి ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ ఐ విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్స్: వర్షం వస్తే బాగుండు. ఐ విష్ ఇట్ వుడ్ రెయిన్. ఐ విష్ ఇట్ వుడ్ రెయిన్. ఆమె ఇక్కడుంటే బాగుండు. ఐ విష్ షీ వుడ్ బి హియర్. ఐ విష్ షీ వుడ్ బి హియర్. అతను అర్థం చేసుకుంటే బాగుండు. ఐ విష్ హీ వుడ్ అండర్స్టాండ్. ఐ విష్ హీ వుడ్ అండర్స్టాండ్. మీరు కూడా నాతో ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అతనికి జాబ్ వస్తే బాగుండు. ఐ విష్ హీ వుడ్ గెట్ ఎ జాబ్. ఐ విష్ హీ వుడ్ గెట్ ఎ జాబ్. పని అయిపోతే బాగుండు. ఐ విష్ ద వర్క్ వుడ్ బి ఓవర్. ఐ విష్ ద వర్క్ వుడ్ బి ఓవర్. ఇప్పుడు వుడ్ రాదర్ చూద్దాం. మరొక దానికంటే వేరొకటి మంచిదని ఎంచుకునే దానిని తెలియచేస్తుంది. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ రాదర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. మీరు కూడా నాతో పాటు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఐ వుడ్ రాదర్ గో దాన్ టాక్ టు యూ. ఐ వుడ్ రాదర్ గో దాన్ టాక్ టు యూ. దాన్ అంటే కంటే అని. నీకు చెప్పడం కంటే నేను చేసుకోవడమే మంచిది. ఐ వుడ్ రాదర్ డూ దాన్ టెల్ యూ. ఐ వుడ్ రాదర్ డూ దాన్ టెల్ యూ. నువ్వు ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడమే మంచిది. యూ వుడ్ రాదర్ డూ బిజినెస్ దాన్ జాబ్. యూ వుడ్ రాదర్ డూ బిజినెస్ దాన్ జాబ్. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకోవడం కంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడమే మంచిది. షీ వుడ్ రాదర్ గెట్ అరేంజ్డ్ మ్యారేజ్ దాన్ లవ్ మ్యారేజ్. షీ వుడ్ రాదర్ గెట్ అరేంజ్డ్ మ్యారేజ్ దాన్ లవ్ మ్యారేజ్. ఇప్పుడు యూజ్ టు మేక్ అంటే ఏదైనా ఒక పని ఒకరితో చేయించేవాడిని అని చెప్పేటప్పుడు దీనిని ఉపయోగిస్తాం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: వాళ్ళు అతనితో పని చేయించేవారు. దే యూజ్డ్ టు మేక్ హిమ్ వర్క్. దే యూజ్డ్ టు మేక్ హిమ్ వర్క్. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. అతను ఆమెతో జాబ్ చేయించేవాడు. హీ యూజ్డ్ టు మేక్ హర్ డూ జాబ్. హీ యూజ్డ్ టు మేక్ హర్ డూ జాబ్. నేను వాళ్లతో ఇంగ్లీష్లో మాట్లాడించేవాడిని. I used to make them speak in English. I used to make them speak in English. అతను ఆమెకి సంగీతం నేర్పిస్తుండేవాడు. He used to make her learn music. He used to make her learn music. ఇప్పుడు got used to అంటే ఏదైనా చేయడానికి అలవాటు పడ్డాను అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ గాట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలవాటు పడ్డాను. ఐ గాట్ యూజ్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. I got used to speak in English.
ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. నేను ఉదయాన్నే నిద్ర లేవడానికి అలవాటు పడ్డాను. I got used to wake up early in the morning. I got used to wake up early in the morning. అతను కష్టపడి పని చేయడానికి అలవాటు పడ్డాడు. He got used to work hard. He got used to work hard. ఇప్పుడు ఏదైనా అలవాటు లేదు అని చెప్పేటప్పుడు స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ am or is or are plus not plus used to plus v1 ing plus ఆబ్జెక్ట్. ఈ v1 ingనే v4 అని కూడా అంటారు. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నాకు ఒంటరిగా ఉండడం అలవాటు లేదు. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు బీయింగ్ అలోన్. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు బీయింగ్ అలోన్. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. అతనికి ఎవరితోనూ ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటు లేదు. హీ ఈజ్ నాట్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ టు ఎనీవన్. హీ ఈజ్ నాట్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ టు ఎనీవన్. వాళ్ళకి ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు లేదు. దే ఆర్ నాట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దే ఆర్ నాట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. లాస్ట్ వన్. ఏదైనా ఆకాంక్షను అంటే కోరికను తెలియచేయడానికి ఉపయోగిస్తాము. అది ఐ వుడ్ లైక్ టు లేదా ఐ విష్ టు. దీనికి స్ట్రక్చర్ ఐ వుడ్ లైక్ టు ఆర్ ఐ విష్ టు ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నాకు ఆమెని పెళ్లి చేసుకోవాలనుంది. ఐ వుడ్ లైక్ టు మ్యారీ హర్ లేదా ఐ విష్ టు మ్యారీ హర్. మీరు ఏదో ఒకటి మాత్రమే అప్లై చేసుకోండి. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంది. ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నాకు విదేశాల్లో జాబ్ చేయాలని ఉంది. ఐ విష్ టు వర్క్ ఇన్ అబ్రాడ్. ఐ విష్ టు వర్క్ ఇన్ అబ్రాడ్. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.